Hi students. Today circles 7 marks లో థర్డ్ మోడల్స్ మూడు మోడల్స్ ఉంటాయని చెప్పుకున్నాము. సో ఫస్ట్ మోడల్ చెప్పేసాము, సెకండ్ మోడల్ కూడా చెప్పేసాము. నెక్స్ట్ వన్ థర్డ్ మోడల్కి వచ్చేదానికి ఇక్కడ కాన్సైక్లిక్ అంటారు. కాన్సైక్లిక్ అంటే ఒక సర్కిల్ మీద 4 పాయింట్స్ ఉంటాయి అనమాట. కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నారు. కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేసిందంటే ఫస్ట్ మనం ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కాన్సైక్లిక్ అంటే మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? యాక్చువల్గా మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? 4 పాయింట్స్ ఇచ్చారు. 4 పాయింట్స్లో మనము కాన్సైక్లిక్ అన్నప్పుడు కూడా 3 పాయింట్స్ తీసుకుంటాం. 3 పాయింట్స్ అంటే ఫస్ట్ మోడల్లో చెప్పాం. 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ సర్కిల్ ఈక్వేషన్లో -2, -8 పెట్టేస్తే అంటే సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు 0 వాల్యూ కనుక వస్తే అది కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేసినట్టు అయింది అనమాట. అంటే ఫస్ట్ మళ్ళీ చెప్తాను వినండమ్మా. 4 పాయింట్స్ ఇస్తారు, మనం 3 పాయింట్స్ తీసుకుంటాం. 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఫస్ట్ మెథడ్లో ఎలా అయితే అలా ఫైండ్ అవుట్ చేసి అదే మెథడ్లో చేసేసి ఈ లాస్ట్ పాయింట్ ఆ సర్కిల్ ఈక్వేషన్లో పెడితే మనకు 0 కనుక వస్తే కాన్సైక్లిక్ అని ప్రూవ్ అయినట్టు. 0 కనుక రాకపోతే మనం మిస్టేక్ చూసుకోవాలి వెళ్ళిపోయి. సో ఎక్కడ ఏదైనా మిస్టేక్ ఉందని చూసుకొని మళ్ళీ ఖచ్చితంగా 0 వచ్చింది కాన్సైక్లిక్ అయితే. ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ మొత్తం కూడా ఫస్ట్ మోడల్ ఎలానో, సెకండ్ మోడల్ ఎలానో అలానే థర్డ్ మోడల్ కూడా. సో లెట్ గివెన్ అంటే 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 4 పాయింట్స్ ఏ 1, 1, బి -6, 0 అండ్ సి -2, 2 డి -2, -8. సో జనరల్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఫస్ట్ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. సో ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ సర్కిల్ ఈక్వేషన్లో పాయింట్ ఏ 1, 1 లైస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అప్పుడు ఏమవుతుంది? x ప్లేస్లో 1² y ప్లేస్లో 1² ప్లస్ 2g × 1 ప్లస్ 2f × 1 ప్లస్ c = 0. అంటే ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 2g అవుతుంది, ఇక్కడ 2f అవుతుంది ప్లస్ c = 0. ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ బి అనే పాయింట్ -6, 0 సబ్స్టిట్యూట్ చేయాలి. లైస్ ఆన్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే -6 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 2g × -6 ప్లస్ 2f × 0 ప్లస్ c = 0. 36 - 12g ప్లస్ c = 0. ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ వన్ c -2, 2 లైస్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఇక్కడ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 2g × -2 ప్లస్ 2f × 2 ప్లస్ c = 0. 4 + 4 - 4g ప్లస్ 4f ప్లస్ c = 0. 8 - 4g ప్లస్ 4f ప్లస్ c = 0. ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ లానే సాల్వ్ 2 and 3. సాల్వ్ 2 and 3 2 ప్లస్ 2g ప్లస్ 2f ప్లస్ c = 0. 36 - 12g ప్లస్ 0f ప్లస్ c = 0. నెగిటివ్గా మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ మార్చుకోవాలి. మైనస్ ఇక్కడ మైనస్, c అను c క్యాన్సిలేషన్. 2 - 36 అంటే -34.
24g plus 2f is equal to 0. ఇక్కడ మనం 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీస్తే -17 12g plus f is equal to 0. Equation number 5. Equation number 5. ఓకే, 12 plus 2 14, సో 24 రాస్తున్నాను. సో 14g plus 2f is equal to 0. 2 కామన్ తీస్తున్నాం కాబట్టి 7 వస్తుంది, 7g అవుతుంది. 17 minus g, ఒక నిమిషం అమ్మ, చిన్న మిస్టేక్. ఇక్కడ మనము ఒక 14g తీసుకోవాలి. ఇక్కడ మనం 7 తీసుకున్నాం, 2 కామన్ తీసుకున్నాం కాబట్టి 7g. సో ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ వన్, సాల్వ్ 3 and 4. సాల్వ్ 3 and 4. 3 at 36g minus 12g 0f plus c is equal to 0. 8 minus 4g plus 4f plus c is equal to 0. అప్పుడు ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, సిసి క్యాన్సిలేషన్. 36లో నుంచి 8 తీసేస్తే 28 వస్తుంది, 28. సో 4 తీసేస్తే -8g minus 4f is equal to 0. -4f is equal to 0. ఇక్కడ మనం 4 కామన్ తీస్తే 4 7s 4 2s 1 time cancellation. సో అప్పుడు ఏమొస్తుంది మనకి 7 minus 2g minus f is equal to 0. This one is the 6th one. సో మనకి ఇక్కడ సాల్వ్ 5 and 6. సో -17 plus 7g plus f is equal to 0. 7 minus 2g plus f is equal to, అంటే ఇక్కడ ఏంటి మనకి మైనస్ ఉంది, మైనస్ తీసుకోండి. డైరెక్ట్గా ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ క్యాన్సిలేషన్. ఇక్కడ -10 వస్తుంది, ఇక్కడ +5g వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ g వాల్యూ వచ్చేపాటికి 5g ఈజ్ ఈక్వల్స్ టు 10 అవుతుంది. సో g వాల్యూ 5 2s ఆర్ క్యాన్సిలేషన్, 2 వస్తుంది. సో g వాల్యూ 2 వచ్చింది, మనకి f వాల్యూ కూడా కావాలి. సో g వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 5. g వాల్యూ g ఈజ్ ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 5 ఒకసారి చూద్దాం. ఈక్వేషన్ నెంబర్ 5 అంటే -17g plus 17 plus 7g plus f is equal to 0. g వాల్యూ ఉంది కాబట్టి -17, 7 into 2 అంటే 14 plus f is equal to 0. అంటే -17 plus 7 2s are 14, f is equal to 0. అంటే -3 plus f is equal to 0. f is equal to -3 అటు తీసుకెళ్తే ఏమొచ్చింది, +3. సో g వాల్యూ f వాల్యూ సబ్స్టిట్యూటింగ్, ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 అంటే మనకేమొస్తుంది, 1 plus 2 plus 2g plus 2f plus c is equal to 0. 2 plus 2 into g అంటే 2 plus 2 into f అంటే 3 plus c is equal to 0. అంటే 2 plus 4 plus 6 plus c is equal to 0, where c is equals to -12. So g comma f comma c are substituting equation number 1. x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. x square plus y square plus
2 into g into x plus 2 into f into 3 minus 12 is equal to 0. X square plus y square plus 4x plus 6y minus 12 is equal to 0. సో ఇక్కడ మనకి వచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మైనస్ లాస్ట్ పాయింట్ ఒకటి మనం ఆపేసి ఉన్నాం కాబట్టి ఆ పాయింట్ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0. -2, -8 -2, -8 కూడా ఆ సర్కిల్ గుండానే పాస్ అవుతుంది కదా, లై ఆన్ అబో ఈక్వేషన్. సో అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ 4, 8 హోల్ స్క్వేర్ 64 -8 48 -12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి? యాక్చువల్గా 68 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి 50 60 68. సో 68 రెండు క్యాన్సిల్ అవడం వల్ల సో 0 వచ్చేసింది. కాబట్టి ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కాన్సైక్లిక్. సో ఈ కాన్సైక్లిక్ మీద చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమ్ ఒకటి, సి అనే సమ్ ఒకటి ఉంటుంది. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేటటువంటిది అది లాస్ట్లో టీచ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కాన్సైక్లిక్ పాయింట్స్ మీద ఇంకా 2-3 సమ్స్ ఉన్నాయి, అవి టీచ్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ సెకండ్ వన్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి పాయింట్స్ లెట్ సేమ్ ప్రొసీజర్ 1, -6, బి అనేటటువంటి పాయింట్ 5, 2, సి అనే పాయింట్ 7, 0 మాత్రమే తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేపాటికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 1 అనుకుంటాం. సో ఏ 1, -6 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లేస్లో 1 పెడతాం, వై ప్లేస్లో -6 పెడతాం కాబట్టి -6 హోల్ స్క్వేర్. సో 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ -6 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ 36 ప్లస్ 2g minus 12f plus c is equal to 0. 36 plus 1 37 plus 2g minus 12f plus c is equal to 0. Equation number 2. అంటే b అనే పాయింట్ తీసుకుంటాము 5, 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 5 whole to the power of square plus 2 whole to the power of square plus 2g into 5 plus 2f into 2 plus c is equal to 0. 25 plus 4 plus 10g plus 4f plus c is equal to 0. 29 plus 10g plus 4f plus c is equal to 0. 29 was 25 plus 4. Next third equation. Next fourth equation 7, 0. See 7, 0 substituting equation number 1. So 49 plus 0 plus 14g plus 0f plus c is equal to 0. 49 plus 14g plus c is equal to 0. So equation number 4. Solve 2 and 3. Solve 2 and 3 అంటే 37 plus 2g minus 12f plus c is equal to 0. ఇక్కడ 29 plus 10g plus 4f plus c is equal to 0. ఇక్కడ మైనస్ సో మైనస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం. 37లో నుంచి 29 తీసేస్తే 8 వస్తుంది కాబట్టి 8 minus 2g minus 16f is equal to 0. సో ఇక్కడ మనం 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీస్తే 4 minus g minus 8f is equal to 0. So 4 minus g minus 8f is equal to 5th equation. Next solve 3 and 4.
సాల్వ్ 3 and 4. 3 and 4 అంటే 29 plus 10g plus 4f plus c is equal to 0. 49 plus 14g plus 0f plus c is equal to 0. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, సిసి క్యాన్సిలేషన్. 29 మైనస్ 49, 29 మైనస్ 49 అంటే మనకి -20 వస్తుంది. ఇక్కడ -4g వస్తుంది పెద్ద వాల్యూ, ఇక్కడ +4f వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే -4 కామన్ తీసుకుంటే 5 + g -f వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5 + g - f ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ వన్ ఈజ్ ద 6th one. Solve 5 and 6. So 5 and 6 solve. 4 minus g minus 8f is equal to 0. 5 plus g minus f is equal to 0. సో ఇక్కడ -g + g క్యాన్సిలేషన్ 9 అవుతుంది, ఇక్కడ 9f అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. -9f ఈజ్ ఈక్వల్స్ టు -9 అవుతుంది. మైనస్ క్యాన్సిలేషన్ f ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో f ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి చెక్ చేయండి అమ్మా, f ఈజ్ ఈక్వల్స్ టు మనకి యాక్చువల్గా వాల్యూ f వాల్యూ 1 రావాల్సి ఉంటుంది. 1 వచ్చింది. అంటే చూడండి ఒక్కసారి చెక్ చేద్దాం ఎక్కడైనా మిస్టేక్ ఉందేమో. 12f + 4f 16f. ఇక్కడ 2లో నుంచి 10 తీసేస్తే 8g రావాలి. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఈ మిస్టేక్ చూడండి, మిస్టేక్ వస్తుంటే మనకు 8g వస్తుంది. ఇక్కడ మనం 2 కామన్ తీస్తాం కాబట్టి 4g వస్తుంది. సో దీనిలో నుంచి మనం యాక్చువల్గా 8 కామన్ తీసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది చూడండి. 8, 2లో నుంచి 10 తీసేస్తే -8 వస్తుంది. సో అప్పుడు 8 కామన్ తీస్తే 1 - g - 2f ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 - g - 2f ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, అప్పుడు 5 వస్తుంది. ఇక్కడ g క్యాన్సిలేషన్ అయిపోతే, ఇక్కడ g క్యాన్సిలేషన్ అయిపోతే ఒక్కసారి మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి. ఫైవ్ అండ్ 6 సాల్వ్ చేస్తాం కాబట్టి, సో 1 - g - 2f ఈజ్ ఈక్వల్ టు 0. 5 + g - f ఈజ్ ఈక్వల్ టు 0. సో g క్యాన్సిలేషన్ 6 వస్తుంది, ఇక్కడ -3f వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో -3f ఈజ్ ఈక్వల్ టు -6. సో f ఈజ్ ఈక్వల్స్ టు 2. సో f ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 5 అంటే f ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూటింగ్ 1 - g - 2f ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 5 ఒకసారి చెక్ చేద్దాం. 1 - g - 2f వచ్చేస్తుంది. అంటే 1 - g - 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 0. 1 - g - 4f ఈజ్ ఈక్వల్ టు 0. -g - 3 ఈజ్ ఈక్వల్ టు 0. g ఈజ్ ఈక్వల్ టు -3. సో g ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే -3 వస్తుంది. అంటే f వాల్యూ 2 వచ్చింది, g వాల్యూ f ఈజ్ ఈక్వల్స్ టు 2, g ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈక్వేషన్ నెంబర్ 2 అంటే 37 + 2g - 12f + c వస్తుంది ఈక్వేషన్ నెంబర్ 2. సో మనము 37, ఇక్కడ c వాల్యూ వచ్చింది కాబట్టి 2 × g అంటే -3 - 12 × 2 + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 37 - 6 - 24 + c ఈజ్ ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో
37 minus 30 plus c is equal to 0. So 7 plus c is equal to 0, where c is equal to minus 7. సో అక్కడ సి వాల్యూ వచ్చింది. జీ ఎఫ్ కామా జీ కామా ఎఫ్ కామా జీ కామా సి ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీ అంటే మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే 2 minus 7 is equal to 0. So x square plus y square minus 6x plus 4y minus 7 is equal to 0 equation. సో మనకి ఇక్కడ కాన్ సైక్లిక్ కాదని తెలియాలంటే లాస్ట్ పాయింట్ యాప్ ఉన్నాం కాబట్టి లాస్ట్ పాయింట్ ఏమొస్తుంది మనకు? -1, 4 -1, -4 సబ్స్టిట్యూట్ అబోవ్ ఈక్వేషన్ అప్పుడు ఏమొస్తుందంటే 1 + 16 + 6 + 14 ఇంటూ 4 అంటే 56 - 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 కదా, 4 ఇంటూ 4 16, 4 ఇంటూ 4 16. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 22 23 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4 and 23 23 cancellation. So 0. So a comma b comma c comma d are concyclic points. ఈ 4 కూడా ఏ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉన్నాయంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. So third equation, show that the points a1, 2, b3, -4, c5, -6, d19, 8 are concyclic. Find the equation. x square plus y square plus 2gx general circle equation తీసుకుంటాం ప్రొసీజర్ ప్రకారం. 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే get 2 సెకండ్ ఈక్వేషన్, 3, -4 సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ ఈక్వేషన్, అండ్ c5, -6 సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్త్ ఈక్వేషన్. సాల్వ్ ద 2 and 3 సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చేసరికి ఇది. So 5 plus g minus 3f is equal to 0. Equation number 5. Next solve 3 and 4. Solve 3 and 4 అంటే 25 plus 6g minus 8f plus c is equal to 0. 61 plus 10g, 61 plus 10g minus 12f plus c is equal to 0. సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అంటే -36 minus 4g minus 4f is equal to 0. సో ఇక్కడ మనకి -4 కామన్ తీస్తే 9 ప్లస్ g మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఏ వస్తుంది. అంటే 9 ప్లస్ జీ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 6. అంటే సాల్వ్ 5 and 6 అంటే 5 ప్లస్ జీ మైనస్ 3f ఈజ్ ఈక్వల్ టు 0. 9 plus g plus f is equal to 0. సో ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ మార్చుకోవాలి. g క్యాన్సిలేషన్, -4f is equal to 0, -4f is equal to, సో f is equals to -1. f is equal to ఒక్కసారి చెక్ చేయండి, -2 అవకాశం ఉంది రావడానికి. సో ఇక్కడ మనం 4 times 4 5s are 4 3s are right. 5 plus 3 minus 3f is equal to 0. ఇంకెక్కడైనా చిన్న మిస్టేక్, -4 కామన్ తీస్తే g plus f, ఇక్కడ 4f, f is equal to 1 కానీ మనకి 2 రావాల్సింది. చూడండి ఇక్కడ 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 4 5 2g 4f is equal to 0. 8 3 and 9 16 6g 3 2s are 6 4 8s are 4 2s are 8f. So 25 plus 6g
f plus 0. సో ఇక్కడ 5, ఇక్కడ 10 minus 12 plus c is equal to 0, 1 plus 10g minus. సో 2 and 3 సాల్వ్ చేస్తే 5 plus 2g plus 4f plus c is equal to 0, 25 plus 6g minus 8f plus c is equal to 0. సో 5 minus 20 minus 4g 8f plus 4f 12f. సో minus 4 కామన్ తీస్తే 5 plus g minus 3f. So 5. Next one 25 plus 6g minus 8f plus c is equal to 0. Next one 61 plus 10g minus 12. 25 నుంచి 61 తీసేస్తే 36 వస్తుంది. మైనస్ 36 రాసేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 10gలో 6లో నుంచి 10 తీస్తే మైనస్ 4g వస్తుంది. ఇక్కడ 12లో నుంచి 8 తీసేస్తే అంటే ప్లస్ 4f వస్తుంది. మనమే మైనస్ 4f తీసుకున్నాం, ఎందుకంటే 12కి ప్లస్ ఉంది కాబట్టి. సో ప్లస్ 4f వస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మైనస్ 4 కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం రావాలి, మైనస్ రావాలి. ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ తీసుకోవచ్చు, అంటే మైనస్ 2f వస్తుంది. సో మైనస్ 2f బై ఎఫ్ అంటే ఏమొస్తుంది, మైనస్ 2 వస్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అదే చిన్న మిస్టేక్ పోయినా కూడా వాల్యుయేషన్ తప్పు వస్తుంది, కొంచెం జాగ్రత్తగా మైనస్లు ప్లస్లు చూసుకో. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 5 అంటే 5 మైనస్ 2g. ఒకసారి చెక్ చేసుకుందాం. 5 మైనస్ g 5 ప్లస్ 5 ప్లస్ g మైనస్ 3f ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 3f ఈజ్ ఈక్వల్ టు 0. 5 ప్లస్ g మైనస్ 3 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 5 ప్లస్ g ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో g ఈజ్ ఈక్వల్ టు మనకి 11 వస్తుంది. సో 5 ప్లస్ 6 అంటే 11. సో ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకొస్తే మైనస్ 11. సో g ఈజ్ ఈక్వల్స్ టు 11. ఎఫ్ వాల్యూ కామా జీ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 అంటే మనకి 5 ప్లస్ 2g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 5 ప్లస్ 2g అంటే మైనస్ 11, 4f అంటే 4 ఇంటూ మైనస్ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 5 మైనస్ 22 మైనస్ 8 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకు 30 వస్తుంది, 30 మైనస్ 25 వస్తుంది. మైనస్ 25 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 తీసుకుంటే ప్లస్ 25. g కామా f కామా c ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలో మనకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీ అంటే మైనస్ 11 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ ఎఫ్ అంటే మైనస్ 2 ఇంటూ వై ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేరు మైనస్ 22x మైనస్ 4y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్లోకి లాస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వాల్యూ వస్తే ఖచ్చితంగా రైట్ ఆన్సర్. 19,8 ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ అబోవ్ ఈక్వేషన్. సో 19 whole to the power of square, 8 whole to the power of square, 22 into 19 minus 4 into 8 plus 25 is equal to 0. సో ఇక్కడ 19 అంటే 361 ప్లస్ 64, 22 ఇంటూ 19. సో 38 ప్లస్ 8 అంటే 418 32 ప్లస్ 25. ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే 48 and 32ని యాడ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ 0. ఇక్కడ 5 450. ఇక్కడ ఆల్రెడీ 361 64 25 అంటే 10, 3 4 10. సో 4 3 అంటే ఇక్కడ మనకి 12 15 అవుతుంది. ఇక్కడ
360 15 అంటే మనకు 450 మైనస్ 450 వస్తుంది. 50 మైనస్ 450 అంటే 0 వస్తుంది. సో 0 వస్తుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సమ్. సో మనము జాగ్రత్తగా చేయాలి. 2 కామా 0 0 కామా 1 ఇది చెయ్యకుండా మాత్రం ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్ళకూడదు. 1B ఎగ్జామ్కి ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్ అనమాట. సో యాజ్ ఇస్ ప్రొసీజర్ మనం ఏం చేస్తామంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాం. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాం. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 1. సో a2 కామా 0, సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. అప్పుడు 4g ఇక్కడ 0f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి 4 ప్లస్ 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ వన్ బి అనేటటువంటిది 0 కామా 1 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. అప్పుడు 0 ప్లస్ 1 ప్లస్ 2 అంటే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ అంటే 0 మొత్తం అంటే 0 వచ్చేస్తే ఇంకా రాసే పని లేదు. 0 ప్లస్ 2f 0 ప్లస్ 1 ప్లస్ 2gx ప్లస్ 2fy 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 1 ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ వన్ బి అనేటటువంటిది అయిపోయిన తర్వాత సి అనే పాయింట్ 4 కామా 5 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే 16 ప్లస్ 25 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనకి 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఇక్కడ మనం సాల్వ్ 2 అండ్ 3. ఇక్కడ మనకి జీ టర్మ్ లేదు, ఇక్కడ ఎఫ్ టర్మ్ లేదు. జాగ్రత్త, ఇక్కడ ఎఫ్ టర్మ్ లేదు, ఇక్కడ జీ టర్మ్ లేదు. జాగ్రత్తగా 4 ప్లస్ 4g ప్లస్ 0f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 0 ప్లస్ 0 ప్లస్ 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకేమవుతుంది 1 ప్లస్ 0g అని రాసి ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, అంటే ప్లస్ సి మైనస్ సి క్యాన్సిలేషన్. 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది, అంటే ఇక్కడ 4g అవుతుంది. మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ వన్ మనకి సాల్వ్ 3 అండ్ 4. సాల్వ్ 3 అండ్ 4 అంటే 1 ప్లస్ 0g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమొస్తుంది 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 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 మైనస్, ఈ c అను c క్యాన్సిలేషన్. 40 అంటే మైనస్ 40 మైనస్ 8g మైనస్ 8f ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి g అనేది 2 అనేది ఈక్వల్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ -4 పెట్టి మాత్రమే కామన్ తీస్తే ఇక్కడ 10 అవుతుంది. 10 అవుతుంది, ఇక్కడ ప్లస్ 2g అవుతుంది, ఇక్కడ 2f అవుతుంది ప్లస్. అంటే ఇలా ఎందుకు 4 వరకే ఎందుకు తీసానంటే 8 తీయడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ 2f క్యాన్సిల్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద 2f తీసుకున్నాను. f ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 6. సాల్వ్ 5 అండ్ 6 అంటే 3 ప్లస్ 4g మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. 10 ప్లస్ అప్పుడు 10 ప్లస్ 2g ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 2f ప్లస్ 2f క్యాన్సిలేషన్ అయిపోతాయి. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది 6g
ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి జీ వాల్యూ ఎంత వస్తుందంటే -13/6 వస్తుంది. -13/6 అంటే 6g ఈజ్ ఈక్వల్ టు -13. g ఈజ్ ఈక్వల్ టు -13/6. జీ వాల్యూ ఆల్రెడీ వచ్చింది, మనకి ఎఫ్ వాల్యూ కావాలి. ఎఫ్ వాల్యూ కావాలి కాబట్టి సబ్స్టిట్యూటింగ్ ఫిఫ్త్ ఈక్వేషన్ అంటే మనకి ఏముందో చూసుకోవాలి. జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, -13/6. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 5 అంటే ఫిఫ్త్ ఈక్వేషన్ ఏముంది, 3 + 4g - 2f. 3 + 4g - 2f ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఒక్కసారి అంటే 3 + 4g - 2f ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 3 + 4 × -g అంటే -3/-6 -2f ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఎఫ్ వాల్యూ కావాలి. ఏం లేదు, ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 3s ఆర్ క్యాన్సిల్ అయింది, 2 2s ఆర్ క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి 2 - 26/3 -2f ఈజ్ ఈక్వల్ టు 0. -2f ఈజ్ ఈక్వల్ టు -2 + 26/3 by 1. సో -2f ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత, 3 అంటే -6 + 26 అంటే -2f ఈజ్ ఈక్వల్ టు -20/3. ఇక్కడ 26 అను 6 ఎంత, 20 మైనస్ చేస్తే 20 వస్తుంది, 20/3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా చూడండి ఒకసారి, 2 2s ఆర్ 2 3s ఆర్ 26/3 ప్లస్ అంటే మైనస్ అండ్ ప్లస్ క్యాన్సిలేషన్. ఒక్కసారి 13 ఇంకా యాక్చువల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -17/6 రావాలి, -17/6 రావాలి. ఇక్కడ 20/3 వస్తుంది, 20/3 అంటే ఒక చిన్న, ఇక్కడ మనం 4లోంచి 1 తీస్తే 3, ఇక్కడ 4g, ఇక్కడ -2f ఈజ్ ఈక్వల్ టు 0. జీ వాల్యూ ఒక్కసారి చూడండి, జీ వాల్యూ 17/6 జీ వాల్యూ 13/6. ఓకే, ఎఫ్ వాల్యూ 3 + 4g - 2f ఈజ్ ఈక్వల్ టు 0. 3 తీసుకున్నాం కదా, 3 కదా, అక్కడ 2 తీసుకున్నాము, 3 ఇక్కడ జస్ట్ 3 రాయలేదు. సో ఇక్కడ +3 అటు తీసుకెళ్తే -3 అవుతుంది, 3 × 3 9 అవుతుంది. సో 26లోంచి 9 తీసేస్తే మనకి 17 వస్తుంది, 17/3. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -17/6 వస్తుంది. సో 2 రాయకుండా 3 రాసినప్పుడు మనకి మిస్టేక్ వస్తుంది. జీ ఎఫ్ఆర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ పెట్టినా సి పెట్టినా ఏదైనా వస్తుంది మనకి ఇక్కడ. సో జీ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2కి వెళ్దాం. ఈక్వేషన్ నెంబర్ 2లో జీ వాల్యూ అంటే 4 + 4g + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4 + g వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 4 × -13/6 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 times 2 3s ఆర్ 2 2s ఆర్ క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి 4 - 26/3 + c ఈజ్ ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్ టు -4 + 26/3. సో c ఈజ్ ఈక్వల్ టు by 1. ఇక్కడ ఏమొచ్చిందంటే -12 + 26 ఈజ్ ఈక్వల్ టు 3. సో c ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 14/13 అవుతుంది, 14/3 అవుతుంది. సో c వాల్యూ 14/3 వస్తుంది. సో మనకి ఇక్కడ g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. g, f, c ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ మనకి x² అంటే x² రాసేస్తాము, తర్వాత ఇక్కడ y² రాసేస్తాము, తర్వాత ఇక్కడ 2g అంటే మనకి 13/6 × x + 2 × f అంటే -17/6 + c ఈజ్ ఈక్వల్ టు 0. c అంటే 14/3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ x² + y² ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, 3 times క్యాన్సిలేషన్ అయింది కాబట్టి -13x/3 -2 3 times 17/3 × y ఇక్కడ
ఇక్కడ 14/3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 ఎల్సిఎం కాబట్టి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. 0,0 సబ్స్టిట్యూటింగ్ అబోవ్ ఈక్వేషన్. అప్పుడు 3 ఇంటూ 0 ప్లస్ సి స్క్వేర్ మైనస్ 13 ఇంటూ 0 మైనస్ 17c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్గా 3c స్క్వేర్ మైనస్ 17c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3c స్క్వేర్ మైనస్ 14c మైనస్ 3c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ c కామన్ తీస్తే 3c మైనస్ 14, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 3c మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3c మైనస్ 14 కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే c మైనస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇంకొక వాల్యూ ఏమవుతుందంటే c ఈజ్ ఈక్వల్ టు 14/3 అవుతుంది. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.